ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని తప్పకుండా కోరుకుంటున్నాను. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి 10-10 పోర్టల్ టైంలో మీరు మీ మేనిఫెస్టేషన్స్ అనేవి ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము. ఈ 10-10 పోర్టల్ అనేది చాలా పవర్ఫుల్. సన్కి సంబంధించిన పవర్స్ అన్నీ కూడా మీకు రావాలంటే మీ లైఫ్లో ఉన్న అబెండెన్స్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ పవర్స్ అన్నిటి పరంగా రావాలి అంటే జాబ్ పరంగా కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, రిలేషన్షిప్ పరంగా కానివ్వండి, ఆ అబెండెన్స్ అనేది రావాలి అంటే డెఫినెట్గా ఈ రెమెడీ అనేది తప్పకుండా చేసుకోండి ఈ 10-10 పోర్టల్ టైంలో. సో మీకు దీనికి చేయడానికి మీకు కావాల్సినవి ఒక పింక్ కలర్ క్యాండిల్ ఉంటే తీసుకోండి. ఎవరైతే రిలేషన్షిప్ కోసం చేస్తే కనుక పింక్ కలర్ క్యాండిల్ తీసుకోండి. ఎవరైతే మనీ పరంగా చేస్తున్నారో ఇదర్ ఫైనాన్షియల్ హెల్త్ పరంగా అయితే కనుక ఎల్లో కలర్ క్యాండిల్ తీసుకోండి. ఫైనాన్షియల్గా కానీ మనీ పరంగా చేస్తుంటే కనుక గ్రీన్ కలర్ క్యాండిల్ తీసుకోండి. ఒకవేళ మీకు ఏవి అవైలబుల్గా లేకపోతే వైట్ కలర్ క్యాండిల్ అయినా కూడా తీసుకోండి. అలాగే ఒక 3 బిర్యానీ ఆకులు తీసుకోవాలి. అలాగే ఒక ఎరేజర్ అనేది కావాలి. ఎరేజరు అండ్ ఒక ప్లేట్, ఏదైనా ప్లేట్ అనమాట, ఒక బౌల్ ఆర్ ప్లేట్ అనేది కావాలి. సో దీన్ని ఏం చేయాలంటే ముందు ఈ రెమెడీ చేయడానికన్నా ముందు మీరు ఏం చేయాలంటే మీ ప్రాబ్లమ్స్ ఏవేమి ఉన్నాయో, ఒకవేళ మీ పార్ట్నర్కి సంబంధించిన ప్రాబ్లం ఉందనుకోండి, మీ పార్ట్నర్కి సంబంధించిన ప్రాబ్లమ్ని ఏదో ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి. ఆ వైట్ పేపర్ మీద అన్నీ కూడా ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి. ఆ వైట్ పేపర్ మీద ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏదర్ మీ పార్ట్నర్తో మీతో ప్రేమగా లేరు, మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లాక్ చేసుకున్నారు, మీ పార్ట్నర్ మిమ్మల్ని మీ మీద కోపం చూపిస్తున్నారు, లేకుంటే మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది, మనీ పరంగా సఫర్ అవుతున్నారు, హెల్త్ పరంగా ఈ ప్రాబ్లం ఉంది. అసలు మీ ప్రాబ్లమ్స్ అన్నిటి పరంగా ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా కూడా మీరు రాసుకోవచ్చు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉన్నవి ఉన్నట్టుగా రాసుకోండి. రాసుకుని ఒక 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, మనీ పరంగా, హెల్త్ పరంగా, పిల్లల పరంగా, లేకుంటే ఫ్యామిలీ పరంగా ఎన్నైతే ఉన్నాయో అన్ని రాసుకోండి వైట్ పేపర్ మీద రాసి ఇది ఏం చేయాలంటే 2 పేపర్స్ మీద సేమ్ రాసుకోవాలి. ఒకటేమో గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగించి గ్రీన్ కలర్ క్యాండిల్ ఇది పేపర్ మీద రాసుకున్నదంతా కూడా చించేసి ఫైర్ ఎలిమెంట్కి కాల్ చేసి తర్వాత ఆ యాష్ ఏదైతే ఉందో బూడిద ఏదైతే ఉందో యూనివర్స్లో బ్లో చేయాలి, గాల్లో ఊదేసేయాలి. అండ్ ఇంకొక పేపర్ మీద రాసుకున్నది 2 పేపర్స్ మీద సేమ్ రాసుకోండి. ప్రాబ్లం ఏదైతే ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా అదే రాయండి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఏదైతే ఉందో ఇంకొక పేజ్లో ఏదైతే రాసుకున్నారో దాన్ని తీసుకెళ్ళి భూమాతకి ఇవ్వండి. మీ ఇంటి దగ్గరలో ఏదైనా చెట్టు ఉంటే కన్నా చెట్టు దగ్గర కొంచెం మట్టితో వేసి మట్టిలో అనేది పాతి పెట్టేసేయండి. ఒక చిన్న స్లిప్లో అయినా రాసుకొని పాతి పెట్టేసేయండి. భూమాత నేను నీకు ఇచ్చేస్తున్నాను, లెట్ గో చేసేస్తున్నాను. అండ్ ఏదైతే రాశారో మీరు ఆ చివరలో లెట్ గో చేసేస్తున్నా నేను ఇవన్నీ నా ప్రాబ్లమ్స్ అనేవి రాసుకోవాలి. రాసుకుని భూమాతకి ఇవ్వాలి. పేపర్ మీద కాల్చేటప్పుడు కూడా ఆ పేపర్లో కూడా లెట్ గో చేసేస్తున్నాను అనేది రాసుకోవాలి. రాసేసుకుని ఇవి 2 చేసినాక ఈ రెమెడీ అనేది స్టార్ట్ చేయాలి. 3 బిర్యానీ ఆకులు తీసుకోవాలని చెప్పాను కదా. ఈ 3 బిర్యానీ ఆకు మీద ముందు మీకు అసలు ఏది డిజైర్ అయితే ఉంది, ఫర్ సపోజ్ మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలి అనుకోండి, మీ పార్ట్నర్ అన్బ్లాక్ చేయాలి, లేకపోతే మీ పార్ట్నర్ ప్రేమగా చూసుకోవాలి మీరు అయితే ఫస్ట్ థ్యాంక్ యూ గాడ్ ఆర్ థ్యాంక్ యూ యూనివర్స్ ఆర్ మీరు ఇష్టదైవం ఏదైతే ఉందో అది థ్యాంక్ యూ సాయిబాబా, థ్యాంక్ యూ దుర్గామాత, థ్యాంక్ యూ కృష్ణయ్య, థ్యాంక్ యూ శివ, ఎవరైతే ఉంటారో ఏదైనా రాసుకోవచ్చు. యూనివర్స్ రాసుకోవచ్చు, గాడ్ రాసుకోవచ్చు, ఇష్టమైన దేవుళ్ళు రాసుకోవచ్చు, ఎవరి పేరైనా రాసుకోవచ్చు. థ్యాంక్ యూ యూనివర్స్, నేను ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, నా పార్ట్నర్ నాతో చాలా ప్రేమగా ఉన్నారు, నా నెంబరు అన్బ్లాక్ చేశారు అనేది రాసుకోండి. ఫర్ సపోజ్ మీ ప్రాబ్లం అదైతే, లేదు మీకు హెల్త్ పరంగా అయితే థ్యాంక్ యూ యూనివర్స్, నేను చాలా హెల్తీగా ఉన్నాను. ఫర్ సపోజ్ బీపీ ఎక్కువ ఉందనుకోండి, నా బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోయినందుకు థ్యాంక్ యూ అని. అలాగే డయాబెటీస్ ఉంటే కనుక నా డయాబెటీస్ అనేది తగ్గిపోయినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి రాసుకోవాలి. మీ పార్ట్నర్ గురించి అయితే థ్యాంక్ యూ యూనివర్స్, నేను నా పార్ట్నర్ చాలా సంతోషంగా ఉన్నాము, నా పార్ట్నర్ నన్ను అన్బ్లాక్ చేసేసారు. ఒకవేళ అన్బ్లాక్ గురించి అయితే అన్బ్లాక్ చేసేసారని 3 బిర్యానీ ఆకుల మీద కూడా సేమ్ రాసుకోవాలి. సేమ్ రాసుకుని ఈ ప్లేట్లో ఇలా పెట్టాలన్నమాట.
త్రీ కార్నర్స్లో ఇలా పెట్టి దీని మీద క్యాండిల్ అనేది వెలిగించాలి. అండ్ ఈ ఎరేజర్ కూడా దీని మీద పెట్టి సో డైలీ మీ ఎఫర్మేషన్స్ ఈ పేపర్లో ఏదైతే రాశారో అది 108 టైమ్స్ మీరు ఎఫర్మేషన్ చేయాలి. 108 టైమ్స్ అది జరిగింది అన్నట్టుగా మీరు ఎఫర్మేషన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఒక రెమెడీ అన్నమాట. సో ఇది చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇది చేసుకోండి, ఇది అని ఇంకొకటి కూడా చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి. మీరు ఒక ఎల్లో కలర్ పేపర్ అనేది తీసుకోండి. మీ దగ్గర ఎల్లో కలర్ పేపర్ లేదు అంటే, మా దగ్గర అవైలబుల్గా లేదు అనుకుంటే వైట్ కలర్ పేపర్ మీద అయినా కూడా మీరు ఇది చేసుకోవచ్చు. మీ ఎల్లో కలర్ పేపర్ మీద దీని మీద ఆల్రెడీ నేను నా డిజైన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ దీని మీద రాసుకున్నాను. సో ఈ ఎల్లో కలర్ పేపర్ మీద మీ డిజైర్స్ ఏమైతే ఉన్నాయో ఎల్లో కలర్ ఆర్ వైట్ పేపర్ ఏదైనా తీసుకోవచ్చు. దీని మీద మీ పేపర్ మీద మీ డిజైర్స్ జరిగిపోయింది అన్నట్టుగా రాసుకోవాలి. అన్నీ రాసుకుని రోజు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో ఈ టైంలో మీరు కంపల్సరీ ఈ 10-10 పోర్టల్ టైంలో రేపు ఏదైతే ఉందో 10-10 పోర్టల్ రేపు కంపల్సరీ మార్నింగ్ 10కి లేదా 10 తర్వాత ఈవినింగ్ 10 లోపు మీరు ఈ ఎఫర్మేషన్స్ ఈ రెమెడీస్ అనేవి చేసుకోవచ్చు. మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి ఈ పేపర్లో రాసుకుని 10కి స్టార్ట్ చేసి రాసుకోండి. 10-10కి మీ ఎఫర్మేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. మీరు 108 టైమ్స్ ఈ పేపర్లో ఏవైతే రాశారో అవి ఎఫర్మేషన్స్ అనేవి జరిగిపోయింది అన్నట్టుగా అనుకోండి. ఇది మీరు ముఖ్యంగా అండ్ మార్నింగ్ ఏదైతే ఎర్లీ మార్నింగ్ సన్ పవర్స్ రావాలంటే ఎర్లీ మార్నింగ్ బిఫోర్ 8 లోపు, ఒకవేళ బిఫోర్ 8 లోపు మీరు సన్ బ్రీతింగ్ అనేది అంటే ఓపెన్ ప్లేస్లో సన్ రైజెస్ పడే చోట మీరు ఎక్కడైనా చైర్లో అయినా కూర్చోవచ్చు, లేదా వాకింగ్ చేస్తా అయినా కూడా ఒక 5 to 10 మినిట్స్ అనేవి మీరు ఆ సన్ రేస్ పడే టైంలో మీరు వాకింగ్ లాంటివి కానివ్వండి, మీరు బ్రీతింగ్ లాంటివి కానివ్వండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు కానివ్వండి, ఏదో ఒకటి చేసుకోవాలి. ఒకవేళ వర్షాలు పడుతున్నాయి రాని వాళ్ళకి అట్లీస్ట్ ఈవినింగ్ టైంలో అయినా ఒకవేళ వస్తే కనుక అప్పుడైనా చేసుకోండి. ఈవినింగ్ సన్సెట్ టైంలో కానీ లేకపోతే సన్ రైజ్ టైంలో కానీ చేసుకోండి కంపల్సరీ. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా నెరవేరుతాయి. కానీ ఇవి నెరవేరాలి అంటే మీరు పాజిటివ్గా ఉండడం అయితే చాలా అవసరం. మీరు ఏదైతే దీంట్లో రాశారో దీంట్లో కానివ్వండి ఏదైతే రాశారో అది తప్పకుండా దాని మీద 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మీరు. ఎట్లా అంటే సో మీ పార్ట్నర్ గురించి రాశారు అంటే డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ హ్యాపీగా వాళ్ళ గురించి పాజిటివ్గా ఉంటేనే, పాజిటివ్ ఎఫర్మేషన్ చేస్తేనే ఆ డిజైర్స్ అయితే ఫుల్ఫిల్ అవుతుంది, మేనిఫెస్టేషన్ అయితే జరుగుతుంది. అలా కాకుండా వాళ్ళు మోసం చేశారని తిట్టుకుంటూ ఇది చేసేసి ఇది పక్కన పెట్టేసేసి సో వాళ్ళు వస్తారో రారో, వాళ్ళు రారులే ఎందుకు వస్తారు, వాళ్ళు మోసం చేయడానికే వచ్చారు నా లైఫ్లో, వాళ్ళు అది చేశారు ఇది చేశారు అని చెప్పి తిట్టుకోవడం వల్ల మాత్రం ఎలాంటి యూజ్ అనేది మాత్రం ఉండదు. సో తప్పకుండా సన్ బ్రీతింగ్ అనేది చేసుకోండి. అండ్ కాసేపు రోజు ఈ టైంలో అని కాదు, రోజు కూడా ఎర్లీ మార్నింగ్ బిఫోర్ 8 సన్ రైజ్ అండ్ ఈవినింగ్ టైంలో సన్సెట్ టైంలో అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ అయినా మీరు ఆ సన్ రైజ్ టైంలో మీరు వాకింగ్ లాంటివి కానివ్వండి, కాసేపు అక్కడ బయట కూర్చోవడం వల్ల ఏంటంటే ఆ సన్ రైజ్ పడడం వల్ల మీకు హెల్త్ పరంగా విటమిన్స్ అనేవి వస్తాయి. అండ్ మీకు ఏవైతే సన్ పవర్స్ ఉన్నాయో చాలా మంది హెల్త్ పరంగా సఫర్ అవుతూ ఉంటారు. ఆ హెల్త్ పరంగా ఎక్కువ కోల్డ్ చేయడము, ఇలాంటివి బ్రీతింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, జాబ్ పరంగా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా సక్సెస్ అవ్వకపోవడం, ఇలాంటివి కానివ్వండి, హెల్త్ పరంగా కానివ్వండి, ఇవన్నిటికి కూడా సన్ పవర్స్ ఉంటేనే మన లైఫ్లో ఏదైనా కూడా స్టెప్ అనేది ముందుకు వెళ్ళగలుగుతారనమాట. జాబ్ అయినా, గవర్నమెంట్ జాబ్ రావాల్సిన వాళ్ళు కూడా ముఖ్యంగా సన్ ఎనర్జీస్ అనేవి తప్పకుండా ఉండాలి. సో తప్పకుండా ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుని కరెక్ట్గా చేసుకుంటే కనుక డెఫినెట్గా ఈ టైంలో చాలా చాలా పవర్ఫుల్ టైం అనమాట. డెఫినెట్గా చేసుకోండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అనేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.